అమ్మా అమ్మా దేవినే 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 గంగాదేవి అన్నా. అవును తల్లి. కానీ ఇంకా ఎటువంటి దాని నీ వయ్యారు అపురూపం ఎటువంటిదో మరొకసారి సభ కాళ్ళకేమైనా సంఖ్యలు ఉన్నాయమ్మా తిరగడానికి ఏమి నువ్వు నేనేం తిరుగుతాను నాకేం పని ఉంది ఇప్పుడు గంగాదేవి వయసు అయినా తారతమ్యం చూసుకోవాలి కదా నువ్వు. మాకు సాధ్యంగా ఉంటే కానీ మేము తిరగలేము. అమ్మా ఇంతలందరే పోలు బంతులందరూ అన్నావు. ఇంతంటే ఇంతలో ఉన్నావే బంతంటే నబ్బర బంతులో ఉన్నావా? అబ్బో ఆడ పుట్టుకంతలకు ఉండాలా మల్లి మొక్కల్లాగా ఉన్నాయి నీ పొల వరస, పెసర పింజలాగా ఉన్నాయి నీ పెదవులు, కలువ రేఖల్లాగా ఉన్నాయి నీ కళ్ళు, దొండ పొల్లాగా ఉన్నాయి నీ దండలు. అమ్మా అమ్మా అబ్బా ఆడపుట్టుకని తెలకుండాలా? ఏ నీదే ఆడపుట్టుకేనమ్మా? నీదే ఆడపుట్టుకే నాదే ఆడపుట్టు. నీ ఆడపుట్టుకేమైంది? నీదే అందము నాదే అందమే. నా అన్న అంటే నీ అన్నమే బాగుంది. నీవి సరుకులే నావి సరుకులు. నీ సరుకులకి ఏమైందమ్మా? నీ ఒరిజినల్ సరుకులు ఓడుకోడు పరుకోండి, నా డూప్లికేట్ సరుకులు నేను చెప్పి నాకు ఆడేది తప్పు వాటర్ పరకరావు. నీ ఒరిజినల్ సరుకులు కాబట్టి పొద్దో పరకో ఇట్లటో అట్లటి తిరగల బొమ్మలు వేయచ్చు. నా డూప్లికేట్ ఊడికి అక్కర్లో దివ్వి ఒరిజినల్ సరుకులు. అమ్మా ఇంతలో అన్నావు బంతులు అన్నావు కానీ ఇంకా ఎటువంటి ధరవు ఇంకా నీ ఎప్పుడో పెట్టుబడతావు. కొంత కడిచి పెట్టుకెళ్ళి కొజ్జవాడ పనికమన్నాడు ఆడదంటే దిగవాడా ఎక్కడికి వచ్చేస్తా తిత్తలు పిత్తలు తిత్తి తిత్తి అమ్మా కలిగినందులో ముద్దులు సిరిగినందులు అన్నావు. కలికట్టే కలిగిలో కొన్నావు, సిరికట్టే రామసిరిలో కొన్నావు. కానీ మరి భామో దామో శ్యామో తెలియాలి. మరి ఎవరిదో చెప్తానమ్మా. అరుణ ప్రేమ మోర మీద తన్నించుకోకు కొట్లకు నీ కొట్లు. అరే ఇదే వస్తాడు
వాడు కొంచెం నా చెయ్యి పడుకుంటావు నువ్వు అమ్మా ఇగో నీకు ఏంటి అర్థమైంది ఓలే ఓలే గుంట అది ఒకటే అర్థమైంది తెత్తలాలు తెత్తలాలు తెత్తో అంటాడు వీడు తెత్తలు పోతే అట్ట అది ఒకటే అర్థమైంది పొత్తలు మొత్తం అమ్మా నీ బొమ్మలు భాష నీకే అర్థం కాలేదా అమ్మా భామను అన్నావు దోమను అన్నావు సిరుకుని అన్నావు కలిగిన అన్నావు ఇంతలు అన్నావు బంతులు అన్నావు కానీ నువ్వెవరు నీ కన్నవారేవురు నీ ఎత్తవారేవురు నీ జాతి ఏమిటి నీ కులమేమిటి నువ్వెవరే నువ్వు నీ అన్నేటి నీ తమ్ముడేటి నీ ఎక్కేటి నీ చెల్లెటి వంశం నువ్వెవరు ఒకసారి చెప్పు అమ్మా చెప్తారా నువ్వే కొడుకు దోమైంది కలికి ముచ్చాలు చిలుక వెదవే అన్నావు అవును తల్లి నువ్వెవరు నీ కన్నవారేవురు నీ ఎత్తవారేవురు నీ జాతి ఏమిటి కులమేమిటి ఎవరే నువ్వు అమ్మా నా కన్నవారు ఎవరో చెప్తాను కన్నవారు ఏలు నీ కన్నవారు ఏలూరు పరమా తల్లి నువ్వు జాలవులు పిల్లవా అవునమ్మా చూడండి ఆ జాతి తక్కువ ఇంట్లో ఆ నీతి తక్కువ ఇంట్లో ఆ పొలిసి ఇంట్లో ఆ చేపల ఇంట్లో ఎంత అందమైన పిల్ల పుట్టించింది ఆ జాతి తక్కువ ఇంట్లో నీతి తక్కువ ఇంట్లో అంత అందమైన పిల్ల పుట్టించినావు అమ్మా నీ కన్నర్ అంత ఆశపడి లేటి ఏదో కొద్దిగా గొప్ప ఉన్నదిలేవే అబ్బబ్బబ్బా ఏట సరుకులు ఓహో నాకు ఉన్నాడు వాళ్ళు దిక్కుమని ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఎవడు ఏటి అట్లేదు కదా కుట్టుకొని ఆగా తోసుకుంటాను అక్కడ దిక్కుమని మగ మాట్లాడు అయ్యో మగోలే మోటాను అన్నాను మోటాను అంటాను మోటాను అన్నావు నోరు తెరపోదు నోరు మాట్లాడు అంట అమ్మా నీ కన్నవారు ఏలూరుపురం అవును నువ్వు జాలవాళ్ళు పిల్లవు అయితే ఆ జాల ఇంటే పుట్టావా లేకపోతే గట్టునో పుట్టునో గొంతులో సొందులో ఇరకలో ఎదురు పుట్టావా ఎందుకంటే ఆడవారికి నవమాసాలు నిండు తెరతావు ఎవరు అక్కడ డెలివరీ అవుతారో ఎవరు అక్కడ ఫుడ్ అయిపోతారో ఎవరు అక్కడ ప్రశ్నిస్తారో చెప్పలేం కొంతమంది ఇంటికాడ పుట్టవచ్చు కొంతమంది గడపలు పుట్టవచ్చు కొంతమంది తోవంటలుతున్నప్పుడు కార్లు పుట్టవచ్చు కొంతమంది హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేసి పుట్టవచ్చు అటువంటిది కొంచెం ఎవరు తిరగబోయే తిరగ ఏమైతే అంటున్నావు అప్పుడుదమ్మా ఏంటి అప్పుడుదమ్మా బప్పడి పండు అంటే నువ్వు బప్పడి పండు బప్పడి అలాగే నీకు ఎక్కడికి వెళ్ళదు ఇంటికి పోతే చెప్తాను దన్మని పేలు పెడి తొంతాను అమ్మా ఆ జాలంటి పుట్టావా ఏ గట్టులో చెట్లో పుట్టావా ఎందుకంటే ఆడవారికి నవమాసాలు అయిన తర్వాత ఎవరు అక్కడ డెలివరీ అయిపోతారో ఎవరు అక్కడ పురుడు అయిపోతారో ఎవరు అక్కడ ప్రసవిస్తారో చెప్పలేము మా ఊళ్ళో కూడా చిన్న చిత్రం జరిగింది ఏమిటి మా ఊళ్ళో మా ఊరి పక్కన ఏదో చెరువని ఉంది నడిగాలపదాయే ముదిలో సోరమ్మని నవమాసాలు నిండిపోయినాయి నిన్న చివరిని కూర్చోను జాగ్రత్త కూర్చో నిన్న బొండ అయిపోతే పోనీ ఎంత పేదోళ్ళమైనా ఎంత లేనోళ్ళమైనా ఒక్కరోజైనా ఉండొచ్చు కదా నవమాసాలు నిండిపోయిన తర్వాత శంకలో గొల్లెట్టేసి అందులో బొరుగెట్టేసి ఆ ఏదో సరి గడ్డి దావడానికి వెళ్ళింది గడ్డి దావడానికి వెళ్ళి 3 బొరుగులు పొడిచింది బుడుక్కులో కొడుక షేర్లు పుట్టాడు
ఆహా. అలాగ అన్నట్ట ఆ. ఆ జాలంటే పుట్టావు లేదా ఎక్కడ పుట్టావు చెప్పు. అమ్మా ఆ. ఎక్కడ పుట్టాను చెప్తాను ఆ. రెడీగా అంతుకొద్దాడు ఇతడు. అమ్మా చెప్తాను విష్ణు పాదమున జన్మించుతనే ఆహా ఆ ఇష్టపోతుడు జన్మించి భూలోకంలో ప్రవేశమైన. అవునమ్మా. అమ్మా ఆ. ఈ ఊరు గంగిరెద్దుల గలకలాడిస్తున్నా. ఆహా. వయసు వచ్చింది, వలపు వచ్చింది, అందం ఉంది, సందం ఉంది, ఓడిపోంది, ఒగరుంది, పూట ఉంది, నాటు ఉంది. పలసన చెక్కెళ్తాడు పరణ పాయలుగా మంచి కందిరేలాగా ఉన్నావు. ఇష్టపదం చేసి భూలోక ప్రవేశం. అవును. ఇదిగో ఆడపిల్ల కట్ట పెద్దలు ఎర్రబడతాడు పెళ్లికలు వచ్చినట్లు లెక్క. ఆహా. నీకు పెళ్ళి అయిందా? నా పెళ్ళి అయిందమ్మా. పెళ్ళి అయ్యింది. అయిపోయిందా పెళ్ళి అంటే అంత ఆశ్చర్యం ఎందుకే? పెళ్ళి అయిపోయిందా? నీకు కాలేదా పెళ్ళి? ఇదో ఏదో పెళ్ళి అయిన తర్వాత ఇంకో ముహూర్తం ఉంటుంది. అమ్మా అది అయిందా? నాకు అవేవి తెలియవే. నాకు అవ్వలేదు కాబట్టి నిన్ను అడుగుతాను. అమ్మా నాకు పెళ్ళి 3 రోజులు అయింది. అదేదో నువ్వే చెప్పవే. అవలేదా? నాకేం కాలేదు. ఆహా. పెళ్ళిందన్నా కదా. ఆ. నీ భర్త ఎవరు? ఎంత అంతగాడు, సంతగాడు, ఎంత తెలివైనడు, ఎంత బలమైనడు, ఎంత నాయుడు, ఎంత నాగరికత భర్త. నీ భర్త ఎవరు ఒకసారి చెప్పమ్మా. అలాగే చెప్తాను విను. చెప్పు. అమ్మా టీ గ్లాసులు కొద్దిగా పంపించండి. టీ ఉంది కానీ గ్లాసులు లేవు. ఏయ్! పావేంద్రుడే శంకరుడు పాదమాతుడు కరుణాన పావేంద్రుడే శంకరుడు ఓలు 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 చేపలు తానా చోటు తిరిగి మా గడ్డి గొప్ప గడ్డి తింటకు వచ్చినావా? ఏడు కాళ్ళు ఎగడేస్తారు కట్టే మ్యామ్. కరుణా రసమేంద్రుడు సెకండ్ అంటే పరమేశ్వరుని భర్త. నాకు తెలియకడుతాను. ఆయన చూస్తే ముసలోడు, నువ్వు చూస్తే వయసిందని. ఆయన చూస్తే తాతలాగా ఉన్నావు, నువ్వు చూస్తే మనవరాల్లాగా ఉన్నావు. ఆయనకి నీకు ఈడా జోడా అందమా సందమా? ఏయ్ అమ్మా ఎలాగొచ్చినావు? పరమేశ్వరుడు ఈడుకు జోడికేముంది? బోల్డ్ ఆస్తి ఉంది ఆయన దగ్గర. ఆ ఆస్తి మీద మేము పడిపోద్ది దండాకి. ఆ ముసలివాడికి ఇల్లు లేదు, వాకలు లేదు, భూమి లేదు, పుట్ట లేదు, మేడ లేదు, మిద్ది లేదు, డబ్బు లేదు, ధనం లేదు, వండ గిల్లు లేదు, కట్టుకోవడం గుడ్డ లేదు, తింటా గిన్నె లేదు, వండ పొయ్యి లేదు. అలాంటి ముసలోడికి వచ్చి తినాలని వచ్చినవి. ఏ తినాలంటావేంటి? పరమేశ్వరుడు ఏ తింటే అదే తింటానమ్మా. లేదు లేదు లేదు, ఏదో అడుగుమై ముసలోడు. ఏయ్ ఆ ముసలోడు మాయలోడు, మబ్బులోడు, మంత్రాలోడు, తంత్రాలోడు, బొగ్గు రాసో, బూడిద రాసో, మందు రాసో, మోక రాసో నిన్ను పీక్కొచ్చాడు. గొప్ప మాయలుడు, అబ్బా మబ్బులుడు. నీకేమైనా మాయ చేశాడు? చెప్పు. అలాగే చెప్తాను. మన్మద బాధక లేకుండా చేతులు ఒక్క చోట వండవేటి? నువ్వు కోటలు పిల్లబెట్టమ్మా. ఏమమ్మా ఏమిటిది ఏమిటిది అంత నువ్వు చేతులు వయ్యారంగా తిప్పుతుంటాను. నీకెప్పుడు గుడ్ల పీక కూడా కదా, 2 పని లేదు నీకు. ఆవు పాలు తీరాడు, గుడ్ల పీకడం పెట్టి లాగిలాగిలాగని పొరకు రుచిగా లోట్లే కొచ్చేవాడు. ఆ మన్మధుడు తాలూకు బాణాలకు వరలేక ముసలుడు పై నీ మనసు పర్ణం లాగి. ఇదో ఏదో ఇంకో మాట. ఏమిటి? ఇంత ముందు అతని పెళ్ళి అని తెలిసిన? తెలుసమ్మా. తెలిసే తెలుసా? దాని కూడా ఆశ్చర్యం ఎందుకే?
తొలి పెళ్ళైందని తెలిసి ఏడు తినాలని వచ్చిన సీకించిన పిప్పిన ఆకాలి కానీ ఏమి తిండమేంటి? ఆ ముసోడు మాయలు పడిపోనా కానీ నీకు దాండం ఎట్ట నువ్వు చూస్తే పోసిందాను. ఏయ్ తొలి పెళ్ళైందానని ఆ మహా తల్లి ఆ ఆదిపర శక్తి సర్వంతరామ సర్వరూపిణి ఆ పార్వతీదేవి దగ్గర చెలికెత్తనమ్మ నేను నిన్నటిదాకా ఆయమ్మ చేతులు ఒక్క చోట వండవేటి నువ్వు కోటలు పిల్లబెట్టమ్మా. ఏమమ్మా ఏమిటిది ఏమిటిది అంత నువ్వు చేతులు వయ్యారంగా తిప్పుతుంటాను. నీకు ఎప్పుడు గుడ్ల పీక్ కూడా కదా రెండు పని లేదు నీకు. ఆవు పాలు తీరాడు గుడ్ల పీకడం పెట్టి ఇలాగలాగలాగని పోరకు రుచిగా లోట్లే కొచ్చవాడు. ఆ మన్మధుడు తాలూకు బాణాలకు వరవలేక ముసలుడు పై నీ మనసు పర్ణం లాగి. అవునమ్మా. ఇదో ఏదో ఇంకో మాట. ఏమిటి? ఇంత ముందు అతని పెళ్ళని తెలిసిన తెలుసమ్మా. తెలిసే తెలుసా? దాని కూడా ఆచరణ ఎందుకే? అరే తొలి పెళ్ళైందని తెలిసి ఏడు తినాలని వచ్చిన సీకించిన పిప్పిన ఆకాలి కానీ ఏమి తిండమేంటి? ఆ ముసలోడు మాయలు పడిపోనా కానీ నీకు దాండం ఎట్ట నువ్వు చూస్తే పోసిందాను. ఏయ్ తొలి పెళ్ళైందానని ఆ మహా తల్లి ఆ ఆదిపర శక్తి సర్వంతరామ సర్వరూపిణి ఆ పార్వతీదేవి దగ్గర చెలికెత్తనమ్మ నేను నిన్నటిదాకా ఆయమ్మ నాన్న లాక్కొని పీక్కొని తెప్పుకొని దేవుకొని ఏడుచుకొని ఏడుకోకొని ఈ లోపల కూడా చిన్న గ్యాస్ బండ్లకు వచ్చి పడ్డావు. ఎక్కడ ముట్టించేస్తావో తెలియదు. అయితే ఇట్లే ఏంటే వచ్చాను తెచ్చాడు. నువ్వు నాలంత ఆడపిల్లవే. అవును తెలుసో తెలియకో నేర్చుకో నెలకి ఎలగలికి వచ్చావు. ఏయ్ రేపు ఆయమ్మ నువ్వు కలిసినప్పుడు లాక్కున్నప్పుడు పీక్కున్నప్పుడు ఏడుచుకున్నప్పుడు ఎదుర్కోకున్నప్పుడు నువ్వు నేను కలిసినట్టు ఆడికి తెలియకూడదు. ఏయ్ నేనేమో ఇలాగ కన్ను కొడుతాను ఊపు. నీకేం భయం లేలే ఏడు ముసలాడు ఏ ఓలా పయ్యాడు ఊడిపోయి ఎక్కడ ఊడిపోయింది పయ్యాడా? మీరు ఆడవాళ్ళు కదా మీరు. ఎవరో మగోడు అనాల మాట గొడ్లు జారిపోతున్నాయా అని. ఆడవాళ్ళు మీరంతా ఆతృతులు ఆడదారు కొంగని చదువుతుంది చెంగని చదువుతుంది. ముసలోడు అన్నాడు నేనేటి ఎరగను ముంతల పూర ఎట్టేస్తాను అన్నాడు. కొబ్బరి చెట్టు ఎక్కిపోయి పెయ్యి గడ్డొట్టుకొస్తాను అన్నాడు. నూతులు దిగిపోతాను అన్నాడు. గడ్డలు దిగిపోతాను అన్నాడు. బట్టలు దిగిపోతాను అన్నాడు. పార్వతి నేను ఎట్టివాడినాను వెలుగువా నాకేటి ఎరగని అన్నాడు. పశువు కందిరీలు దాన్ని తెచ్చినాడు మా పేక మీదకి. నీకు దాంట్లో ఆ అమాయకులకి ఇంకేటి తెలియదు. నా స్వామిని స్నానపానాలు చేసి నలుగులు పెట్టేసి గుగ్గుల సామాను దూపం వేసి నెమల పెంచులతో విసిరేసి నా ఏటమందిరాన్ని తీసుకురాని ఊరు గొప్ప అయిపోతుంది ఆవిడ. ఇతరేం పీకిపోయి వచ్చాడు. మాకేం ఆట ఆడుతాడు. బాబు ఆత్మ శివక సవక్క సవక్క నీ ఏమిటి సేవక అలా చెప్తా. నువ్వు సోమవే నువ్వు ఏమైనా దేవుడువే నువ్వు. నీది నాలుకే అలా కనిపిస్తాను. నీకు ఏంటి అన్ని మాయలేటి అన్ని మబ్బులేటి మీకే మాయలు ఉంటాయి. ఏటి ఎరగనన్నావు ఏడు తెలియదన్నావు. ఏమైంది సేవక అంతల పొరెట్టేస్తున్నావు. ఇప్పుడు ఏమైంది ఎక్కువ గడ్డొట్టుకొస్తున్నావు. నీకు ఒక దండ వేట గుడ్లు బిగిస్తాను. నాకు ఎప్పుడు ఖాళీ తాగడానికి. అవునండి చాలా ఈ పోస నాటకం వల్ల ఎందుకు ఆ అమ్మ ఆట మందిని తీసుకురామంది కాబట్టి రాండి. తర్వాత నడు ఆది తాగుతాను. ఏమన్నా నువ్వు తెచ్చి ఇచ్చిన మరగబెట్టిన టీ అట. నేను వేడి నీళ్ళు తప్ప ఏడు ముట్టుకోను అంటున్నావా? ఓ నోరుబోయి రా మహత్తుడు అయ్యప్ప అన్నాడు. ఏడు తప్పుడు మాట్లాడుకో. అయ్యప్ప అన్నాడు ఇక్కడ మా అబ్బాయి అయ్యప్ప.
అందమైన దాన చందమామలాగే దాన అందమైన దాన చందమామలాగే దాన నీ అందమంతా చూసే నీ ముట్టుకోలేనా నీ అందమంతా చూసే నీ అందమైన అమ్మా సోమవారం నువ్వు చెప్పిన ప్రకారం స్నానపానాలు చేసి నలుగులు పెట్టేసి గుగ్గులు సామాన్ లోపం వేసి నెమల పిల్లతో ఇది నీ 7 మంది తీసుకొచ్చాను బాబు మహత్తో. ఓ ఏమి అరగని పొరిగే సేవక ఏడు తెలియదు నీకు ఇంకా ఏమైంది సేవక ఆ అమాయకురాలకి ఆ అందాలు రాసుకి ఆ అపరోజులకి ఏడు తెలియదు నీకెందుకు ఏడుపు నీకు అట్ట, అట్ట. నీకే ఒళ్ళు సాయలు వస్తుంది ఏయ్, ఓండి. ఏం ఏంటిరా? అన్ని కనిపెడతాను మీ ఆయన ఒరే, ఆ వైర్లు ఎక్కడ బొక్కలు వండుకోగలవు నీకు దండ పెడతాను ఎక్కడ ఏం తిరిగిపోయి నేను అటుకోలు ఆడతాను అనుకోవేట కొంచెం ఈడికి చేత కాక ఈడికి ఓత్తకు నా కాలు తిరిగిపోయి అంటాను అవును ఏనాడు ఈ కాలు చూస్తే కదా నువ్వు నీకు తెలియదాకి ఇప్పుడేమో కొట్టుకొని చూసాడు ఇక్కడ వాళ్ళ అమ్మేట అంటాను ఏంటే ఎవలమ్మా తెలిసే చేసుకోండి పని ఆడుతానం లేదు తెలిసి చేసుకుంటారు అందరూ తెలిసే చేసుకుంటారు తెలిసి ఎవరు తెలిసి చేసుకోరా అందరూ తెలిసి చేసుకుంటారు ఎవరు తెలియక చేసుకుంటారు తెలిసి చేసుకున్నా ఆ గడపకు వచ్చేసరికి ఆ ఇంటికి వెళ్ళేసరికి మగోడిలో పొగరు ఉండాల అది లేదు ఎల్లోను ఒక మాట అన్నారండి ఏమిటి సేవక సోమవారం మీరు చాలా రోజుల తర్వాత కలిసాం కదా అవును కదా ఎంతో కుతూహలం ఉంది అలానే ఏమందరూ అడగాలది నేను ఏమైనా వద్దంటాను సేవక అవునవును నువ్వు కాదనవు పని అవ్వదు ఆవిడ ఇష్టమే కదా అవునులేండి నువ్వేడు సూపర్ పీకిపోయి ఒక చోట్ల ఊపి అంటాను మరొకే పని చేస్తావు నువ్వు అమ్మా అమ్మా ఇప్పుడు దుఃఖ చూస్తే అవ్వాలో ఏడాలో నాకు అర్థం అవ్వలేదు ఏమైంది సేవక అదెందుకు ఆ బతుకు ఈ జడ్డిదే ఎందుకు ఈ ఆస్తులు ఎలా అంతస్తులు ఎలా అధికారం ఎలా అందం ఎలా ఇవన్నీ ఎలా తగబెట్టి ఇంత వండ చుట్టాల ఆ వండొట్టుకెళ్ళి ఈ వంటకెళ్ళకి అందండి అన్నైతే అప్పుడు తగ్గిపోతుంది నువ్వు అందించు కూర్చోండి సేవక ఎవరు కూర్చుని వాడు సేవక ఏమనగా అవును సేవక. కూర్చోండి ఆడవారు ముందే కూర్చోగలరా ఆడవారు ముందే కూర్చో ఇదే బస్సు గట్ట కాదు నువ్వు ముందు కూర్చుంటే తర్వాత మేము నువ్వు ముందు పోంచితే తర్వాత మేము నువ్వు ముందు నడిస్తే తర్వాత మేము సజ్జా చుట్టుకొని రావడం ఆనవాయితీ ఆడవరకైనా మగవరకు ఏమర్రా గౌరవం ఇవ్వాలి కదా సేవక ఇది బస్సు గట్ట కదా మాకు సీట్ ఇచ్చి నువ్వు నిలబడి ఏదైనా గౌరవం ఇవ్వాలి భార్య భర్తల బంధం ఇది నువ్వు కూర్చో ఆవిడే కూర్చొని సేవక పరమేశ్వరా, ఏమి? ప్రేరణథ, ఎవరి? అలా కూర్చోండి స్వామి నీవే కూర్చోని. భగవాన్ కదా స్వామి ముందు కూర్చోండి ఆడవారు కదా నీకేంటంటే చదువు నీకేంటే తోకింది నాకు చదువు లేదు కదా. నీకేంటే చదువు కూర్చో వండలేకపోతాను నేను వండలేకపోతానండి నాకు తిమిరించాల్సి ఎక్కింది మరేంటి నేను ముందు కూర్చుంటే వచ్చిన ఆమె పడిపోతాను కూర్చోండి అలాగే ఆవిడే కూర్చొని సేవక అమ్మా అమ్మా అతనే మంచి పొట్ట మీద ఉన్నట్టుగా ఉంది అవునే కూర్చో పరమేశ్వరా, ఏమి ప్రేరణథ, ఎవరి? ఇరువురు కలిసే కూర్చుందాం స్వామి పార్వతి చెయ్యొట్టుకోక అవునండి ఏట కూర్చోడం ఏమిటి సేవక ఏట కూర్చోడం కూర్చోమన్నప్పుడు సున్నితంగా స్మూత్గా ధర్మంగా మాట వేసుకొని కూర్చోవాలి ఏమర్రా ఆటకి ఇతనేమో ముంతొట్టుకుని వెళ్ళలేక ఇలాగా అదేటండి గంది సేవక కూర్చో ఆడు చెప్పింది కావే నీకు నోసంగా అయినట్టుంది అమ్మా ఏయ్ నువ్వు కొంచెం అడ్డికి తగ్గా దొరికిపోగలం ఇంకా ఆవిడకి తెలీదు అడ్డికి తగ్గ పార్వతి మీరు అంత కైసి వద్దండి నీకు
మంచి ముహూర్తం చూడవే. ఏంటి ఎక్కడికి పొద్దురు రావాలి నాకు పనికొచ్చినట్టు నువ్వు మాకు ఓజీపీ వెళ్ళాలి అమ్మా మన దినాలు బాగలేవు అవును. మన రోజులు బాగలేవు మన పరిస్థితి బాగలేదు దానికి ఒక దండం ఎట్ట పశువు కింద కళ్ళు మెరుస్తలేదని అందుకే ముసోడు మనసు పట్టాడు లేకపోండు ఈవిడికి తెలియదు ఇంకా నేను జపమంత్రం చేసి నీకు ఫోన్ ఇస్తాను పాసిబుల్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం ఏం ఎరగిన బురగాయలు మహా ఓ ఏలూరు పురమాయలు మహా ఓ దాని గుడ్డలు కొయ్యాయి మహా ఓ ఈవిడికి ఎక్కాడు తెలీదా ఆయన మహా ఓ మెట్ట మట్టాయని మహా ఓ సట్ట సవడాయని మహా ఓ బొచ్చు పరిగాయని మహా ఓ ఒల ఒలాయని మహా ఓ ఒల బొక్కాయని మహా ఓ ఆ బొక్కలెళ్ళి మెట్టెళ్ళిపోయింది ఆయన మహా ఓం నమ శివాయ ఓం నమ శివాయ కాదు మా పరిస్థితి ఎలాగుంది మా జీవితాలు ఎలాగున్నాయి మేము ఏ బాధలో ఉన్నాం నువ్వేమి పాపల పాప అంటాను పాపను అట్టున్నావు ఏదిగో నీతోటి ముగ్గురు నువ్వు యాంపుల వైర్లో కొన్నావు నీకు ఎర్తలేదు సౌండ్ రాదు నీకు దాండ వేట మరి నీ పొద్దు చచ్చిపోనాడు లారీ కప్పదొరికి వాళ్ళకి పప్పు అయిపోతే వాళ్ళకి అయిపోతుంది నువ్వు రావు పనిరావు కదా అగా ఓం నమ శివాయ అమ్మా ఏదా పాసుకుని ఎవరు వేస్తారు అది వేస్తే తావు ఎప్పుడో నేను వేసుకోవడమే నేను వేసుకోవద్దాలే ఆట అయినా పాట అయినా మంచి ఒకటి కాదు 1000 పందాలన్నీ మేము గెలలేమండి ఇప్పుడు అయితే ఒకటి ఎలక్షన్ పెడితే బాగుంది అటూరు అంటే ఇటూరు ఆయుడిని ఒకటి అనుకున్నాము అనుకుంటే ఈ ఊరు పేషెంట్ ఏ పేషెంట్ రాధా గారు ఆయన అటు చేరాడు అవునండి నాకు సీట్ ఇవ్వండి ఓటు వేస్తున్నాను నేను ఇంత అన్నాడు సీట్ ఒకటి బూత్ కాడికి వెళ్ళేసరికి నువ్వు పరిగెత్తి నీ ఓటు నీది కొంచెం ఓటు అందుకు తేలికైపోయినా లేకపోతే సమానం సరిపోను ఇవ్వండి ఈ పోస్టానికి మరొద్దు స్వామి రమ్మను అలగనమ్మా ఎలగనమ్మ కాదు పరమేశ్వర చక్కర ఓ ప్రాణనాథ ఓ బాబులు మొగడా ఏ జరగని బొరుగుమో నువ్వు ఇట్రా నీకే అదువు లేకపోతే స్వామివారి పక్కనమ్మా ఏమిటమ్మా స్వామివారి పక్కనమ్మా అది మెరుపు తీగ వచ్చి మెరుస్తుందమ్మా మెరుపు తీగ అంటే కందిరేగమ్మా అది ఎక్కడ కరిసినా అంటుకొద్దమ్మా తగులుకోనే రండి ఇలా రాండి ఎట్లంతా పోళ్ళు వచ్చా
కరిచావుక ఏం కరిసిందే నీకు? ఏమిటి సవక మనకేడు సవక ఎందుకలా గెంతాను? ఉల్లిపాయలే 100 కేజీలు ఏంటి ఏమిటి సవక ఒక ఉల్లిపాయలు 6 కేజీలకు 100కి నువ్వు రారా చేతు కానీ ఎదకొచ్చింది రా. ఓ ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.